లోపల ఎవరో సంగీతం నేర్చుకుంటున్నట్టున్నారు. మామలే లోపల ఎవరో గొక్క పెట్టి ఎడుతున్నారు. కొంప తీసి పుల్లారాగాని పోయాడంటావా? కమేంతి మేము నలుగురు. మీరా? రాత్రి నుంచి అన్నం తినకుండా ఏడుస్తూనే ఉన్నాను తెలుసా? యా కేబుల్ టీవీ డబ్బులు ఇవ్వాలనా? తెలియనట్టు అడుగుతారే. రాత్రి సౌభాగ్యాన్ని చంపేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు డబ్బులు అడగడానికి? సౌభాగ్యమా? ఆవిడెవరు? ఆ మాత్రం తెలీదా? పాడి మీద మొగుడు పట్టు జీవిత పెళ్ళాం సీరియల్లో సౌభాగ్యాన్ని మొగుడు చంపేశాడు కదా. సీరియల్లో ఆడెవడో గొట్టంగా ఆడి పెళ్ళాన్ని చంపేస్తే మాకేంటి సంబంధం? ఆ అతికు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు లేదు? మీరు కేబుల్ టీవీ పెట్టబట్టే కదా ఆ సీరియల్ అది చచ్చి నన్ను నడిపిస్తుంది. ఎక్కడో మెడ్రాస్ లో ఎవడో షూటింగ్ చేసి హైదరాబాద్ లో ఇంకోటి ఎవడో డబ్బింగ్ చెప్తే ఆ సీరియల్ కి మాకు సంబంధం ఏంటి? పాపం సుదర్శనం కష్టపడి కేబుల్ టీవీ పెడితే మనమే అర్థం చేసుకోపోతే ఎలాగా? అవును నువ్వు అన్నా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. ఏది బోని అయ్యి పరాయి సొమ్ము పావులాంటిది. నీ కష్టం నాకెందుకు? ఇదేంటి చెల్లరాశావు? ఓ బ్యాలెన్స్ వచ్చే నెలలో ఇస్తావా? ఇదే అసలు ఇదే బ్యాలెన్స్. యా కేబుల్ టీవీకి నెలకి ఎంత? 100. ఈ నెలలో వారం రోజులేమో మా పుట్టింటికి వెళ్ళాను. ఇంకో వారం రోజులు యాత్రలు కానీ తిరుపతికి వెళ్ళాను. ఇంకో వారం ఏమో పవర్ కట్టు. 3 రోజులు ఇంట్లోకి రాకూడదని టీవీ పెట్టలేదు. మిగతా రోజులకి అయింది ఎంత? 12.5. అదే ఇది. ఇంకా నయం యాడ్స్ కట్ చేయలేదు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ జుబలపాలెం ప్యాలెస్ లో రోజు 4 గంటలుగా ప్రదర్శింపబడుతుంది గజ దొంగ. గజ దొంగ మీ అభిమాన శృంగార తారలు అంజలి దేవి, కన్నాంబ, పండరీబాయి, కల్పన రాయి నటించిన గజ దొంగ విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ మన ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ నటించిన గజ దొంగ. ఏంటి బాబు టికెట్ ఇస్తారు లేదా? బసవరాజు గారు జనాలు వచ్చేసారు, త్వరగా బుకింగ్ ఓపెన్ చేయించండి. రండి. బెంచియా కుర్చీయా? నేల. నేల ఎల్లు దేకు కూర్చో ఒకటి ఇవ్వండి. ఆ శబాసు నువ్వు నచ్చావయ్యా. ఎల్లు. యాభై 68 ఇలా పట్టుమని 10 టికెట్లు తగలేదు. ఏమే నువ్వు అలా తిరిగి కూర్చొని షోక్ చేసుకోకపోతే ఇంటర్వెల్ టైంకి బజ్జీలు పురుగులు చేయొచ్చు కదా. ఏటి కోటిపల్లి వారి ఆడపడుచుని నన్ను పనిచేయమంటారా? ఎల్లు అంటూ నెట్టుకోండి. 120 పెట్టుకునే డబ్బులే ఉంటే మైక్ బండి తోడడానికి మనిషిని పెట్టుకునేవాడుగా. నువ్వేదో పెద్ద థియేటర్ ఓనరమని మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేశారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మైక్ బండి నువ్వే, టికెట్లు ఇచ్చేవాడు నువ్వే, ఆపరేటర్ నువ్వే, వాచ్మెన్ నువ్వే, అన్ని నువ్వే. నవరాత్రి సినిమాలో నాగేశ్వరరావు వేసినట్టు ఈ నేషాలు ఎత్తావని తెలిస్తే మా ఊళ్ళో బయోస్కోప్ ఆడించేవాడే పెళ్లి చేసుకునేదాన్ని. పిచ్చి మొహమా, ఇన్ని యాషా లేకపోతే చివరికి మనకు వీలేదు తినడానికి పోస్టర్లు అంటే పిండే. బసవరాజు ఎవరో? ఓ కాంచనమాల కేబుల్ టీవీ ప్రొపరేటర్ సుదర్శనం గారా? ఏంటి సినిమా చూడడానికి వచ్చారా? నీ ఆళ్ళలో నల్లులకి దోమలకే సీట్లు సరిపోవు, మేమెందుకులే. అవునరా రే, జనం ఎవరు కనిపించట్లేదు, ఖాళీగా ఉందేంట్రా? ఎందుకు లేరు, అంతా లోపల ఉన్నారు, హౌస్ఫుల్. మరి స్టాఫ్ ఎవడో కనపడ్డా? వాళ్ళు కూడా సినిమా చూస్తున్నారు. స్టాఫ్ కి స్పెషల్ గా షో వేసాడు. ఎన్ని షోలు వేసాడు ఇవి అడుగుదావా? అవును ఏంటి ఇలా వచ్చారు? కేబుల్ టీవీ డబ్బుల కోసం వచ్చాం. ఏంట్రా సినిమాలు ఓనర్ దగ్గరకు వచ్చి కేబుల్ టీవీ డబ్బులు వసూలు చేస్తారా? ఓనర్లు మనుషులు కదా. మీ కేబుల్ టీవీ వాళ్ళేరా మా సినిమా హాళ్ళని మూతపడిపోయి పొగ గోడంలో అయిపోయి నా వ్యాపారం దెబ్బతీసి కాకుండా నన్నే డబ్బులు అడుగుతారా? తింగరాలో మాట్లాడుకో. నీ థియేటర్ దగ్గర చేతులు అడ్డెట్టేసి జనాలు ఏమైనా ఆఫ్ చేసావా? అవును. మరి అదిగా డబ్బులు ఇస్తావా లేదా? ఇకపోతే ఇవ్వకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి ఏదో వస్తువు పట్టుకుపోతాం. నా దగ్గర ఉంది తొక్క, మా ఆవిడ తప్ప. అయితే ఆవిడే పట్టుకుపోతాం. రిచ్చా కూడా రెడీగా ఉంది, రండి లైన్ చేద్దాం. ఏంటి వెళ్ళమంటారా? నేనే దింపొస్తానే. ఏంట్రా ఒళ్ళు కొవ్వి కింద నా పిల్లలు పట్టుకున్నా? లేకపోతే ఏంట్రా కేబుల్ టీవీ పెట్టించుకుని డబ్బులు అడితే ఇవ్వనంటావా? ఇవ్వనా? ఏం చేస్తావు? డిస్ పగిలిపోతూ చంపేస్తాను ఏంట్రా? గంగా భవాని గంగా బాబు అంటే 2 పిల్లలు అనుకున్నారు రా, అనుకోలేదు. అమ్మయ్యా, ఇక్కడ 2 నెలల కుక్కలు ఉన్నారా? ఏం చేద్దాం? దొడ్డుదామని పదండి. అలాగే. సులేమాన్ టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడు అనుకో సులేమాన్ అని అర్థం, తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్
వాడే సులేమాన్. రాంబాబు అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా. అరే నీకే చెప్పేది ఆగు. వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు. అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తెలియవా నీకు? అరే నువ్వు భాషా సరస్వతుల కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు. నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. అమ్మో, రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు. ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారవ్వాలి. హలో, ఐఎమ్ డాక్టర్ కృష్ణ భగవాన్, ఎంబీబీఎస్ FRCS. అక్కడ ఒక వెధవ ఉంటాడు, వాడికి ఫోన్ ఇక్కడ ఎదవంటే ఎవరండి? నేనే. మీ పేరు శివరామ్ గౌడ్ అన్నారు. మీరు ట్యూబ్ పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పి నేను బతికించరా? అయ్యో బాబోయ్, ఇదంతా భయమే. భలే భయపడుతున్నావురా నువ్వు. కరెక్ట్ గా ఇన్నాళ్ళు నువ్వు జనాల దగ్గర దోచుకున్న డబ్బు, ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని గంటలో రామ్నగర్ కాలనీ దగ్గర ఉండాలి. గంట ఎలా సరిపోతుందిరా? నాకు నీకు టైం ఇవ్వాలనుంది, కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా బంగారం. రామ్నగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత వింటూనే ఉండండి. గౌడ్ గాడి డర్క కహాని. సార్ రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్ కాదన్నా, ఇట్లా పోతేనే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ. పండు నాకు గారాడు నేర్పించవా? వీడిని వదిలించుకోకపోతే వెంట పడతాడు. పాప ఎక్కడున్నది తెలిసిపోతుంది. ఎలా? ఐడియా నేర్పించచ్చు, కానీ నాకు సగమే వచ్చు. పోనీ సగమే నేర్పించు. సరే అయితే ఆ స్తంభానికి అనుకుని నిలబడు. ఇంతేనా? అంతే. ఇప్పుడు హై గురు, హై గురు, సుమంత్రకాళి, జై రుద్రకాళి, ఓం హ్రీం ఆం. ఏమైంది పండు? నీ రూపం పూర్తిగా మారిపోయింది. కళ్ళు మూసుకుని 5 అంకెలు లెక్క పెట్టుకో, ఆ తర్వాత చూసుకో. 1 2 3 4 5. డాడీ నేనైపోయా. వీడు నన్ను ఇంత మోసం తెచ్చాడంటే నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఎవడన్నా చూచారనుకో, అడలు చేస్తారు. రే వెతకరా, 4 మూలలో వెతకరా. ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. రివాల్వర్ కనపడపోతే నా ఉద్యోగం పోతుందిరా. రే ఏంటలా చూస్తావు? వెతకరా.
ఈడే నా రివాల్వర్ దొంగతనం చేసుంటాడు. లేకపోతే అటువైపు తిరిగి మొహం ఎందుకు దాచేసుకుంటాడు? కదలకరే, వస్తున్నా. అమ్మ దొంగ, నా రివాల్వర్ కొట్టేసి ఇక్కడ దాక్కున్నావా? నన్ను తప్పించుకోలేవు. ఇచ్చే మరటే అయిపోయాడు. ఒరే, నేనేదో చూశాను. ఏం చూశానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూశానంటావు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.